నువ్వు పాపము చేయకుండానట్లుగా ఉండాలంటే నువ్వు వారి మీద వీరి మీద ఒట్టేస్తే సరిపోదు. వారి మీద వీరి మీద నువ్వు కొనుక్కుంటే సనుక్కుంటే సరిపోదు. నువ్వు అసలు పాపము చేయకోకుండా బ్రతకాలంటే నేను చెప్పే ఈ చిన్న విషయాన్ని నీ మనసులో జాగ్రత్తగా పెట్టుకో. దేవుని వాక్యము నీ మనసులో పెట్టుకో. నువ్వు పాపము చేయాలనుకున్నప్పుడల్లా ఈ వాక్యము నేను కాపాడుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేయాలని అనుకున్నప్పుడల్లా ఈ వాక్యం ని గుర్తు చేస్తుంది. నువ్వు తాగాలి, తిరగాలి, ఇంకేదో చేయాలి, ఇంకా పాపము చేయాలి అనుకున్నప్పుడల్లా దేవుని మాటలు నీకు గుర్తుకొస్తుంది. ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడు నీకు కలగాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క భయం కలగాలి. దేవుని యొక్క భయం కలిగినప్పుడు నీవు పాపము చెయ్యలేవు కూడా.